అబ్రహాము దేవుడు నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అదే అబ్రహాము మృతులను సైతము సజీవులుగా చేయగలవాడని చెప్పి నమ్మాడు. అటువంటి నిరీక్షణ కలిగినటువంటి అబ్రహాము యొక్క సంతానమే ఎవరు? నేడు మనము మృతులను సైతము లేపగలడు అని యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని ఎరిగిన వారం మనమేమో ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తిని ఎరిగిన వారము. ఆయన అబ్రహాం గారు దేవుడిని నమ్మాడు, రమ్మని ఊరి నుంచి వదిలి రమ్మనంగానే వచ్చాడు. అబ్రహాం గారు వచ్చిన ఆయన చూసినటువంటి విషయం ఏంటంటే, ఆ కుమారుని కూడా ఇమ్మన్నప్పుడు మృతులను సైతము సజీవులుగా చేయగలవాడని చెప్పి విశ్వసించాడు. అబ్రహాము గారు దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. అప్పటికి ఇస్సాకు విషయం అంటే పిల్లల్ని ఇస్తాను, నేను పలానా చోట రమ్మన్నప్పుడు నమ్మాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చేయమనంగానే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇచ్చేయమనంగానే ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేసినప్పుడు ఏమనుకుంటున్నాడు? మృతులను సైతము కూడా ఆయన సజీవులుగా చేయగలడన్న విశ్వాసంతో ఆయన ఇచ్చేస్తున్నాడు. మృతులను సైతం కూడా ఆయన లేపగలడన్న విశ్వాసంతో ఇస్తున్నాడు. ఇక్కడ అబ్రహాం గారు అప్పుడు ఎవరైనా హెబ్రీయుడు 14 అధ్యాయం 13 వచ్చిన ఆదికాండలో మనం చూసాం. హెబ్రీయుడు అయినటువంటి అబ్రహాం గారు. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, హెబ్రీల పత్రిక మనకెందుకని, విశ్వాస వీరులది హెబ్రీలు రాసిన పత్రిక. ఆ విశ్వాస వీరులైనటువంటి వారు పాత నిబంధన గ్రంథంలో ఉన్న వారిని గురించి 11వ అధ్యాయం మనకు కనబడుతుంది. హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీలు రాసిన పత్రిక మనదే అని మనం చూస్తున్నాము. మనదే అనుటకు గల కారణం ఏంటంటే, హెబ్రీలు రాసిన పత్రిక మన కొరకే రాయబడింది. పరిపూర్ణతలో నడుస్తున్నటువంటి మనము సర్వసంపూర్ణతలోనికి వెళ్ళాలని ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు, ఆ మాటలను విశ్వసించినటువంటి విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా ఇదే నిరీక్షణతోటి ముందుకు కొనసాగాలని చెప్పి హెబ్రీలు రాసిన పత్రిక మనకు తెలియజేస్తుంది. ఆ కంటిన్యూషన్ మనలో తప్పిపోకూడదు. సంపూర్ణులకు సాగిపోదాము రండి అని చెప్పి 6వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. మనము సంపూర్ణులకు సాగిపోదాం. మనము ఈ లోకంలో చూసినట్లయితే చిన్నపిల్లలుగా అంటే నిర్జీవమైనటువంటి క్రియల్ని అనుసరించేవారం. కాబట్టి నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టి సంపూర్ణులకు సాగిపోదాము. హెబ్రీలుగా విశ్వసిస్తున్నటువంటి వారు, హెబ్రీలు అంటే మన మూల పురుషుడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. ఈరోజు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారిని చూసి మనం వెంబడించాలి. ఆ వెంబడించే విధానాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15, 16, 17 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనబడుతుంది, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహమునకైనను అతని సంతానమునకనైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు. దేవుడు వాగ్దానం చేశాడు 12వ అధ్యాయంలో ఆదికాండంలో. అది ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు, విశ్వాసము వలన నీతి మూలముగా కలిగెను. అబ్రహాము దేవుని నమ్మెను అంటే రాస్తున్నాడు కదా 3వ వచనంలో, ఇదే అధ్యాయము 4వ అధ్యాయం 3వ వచనంలో, నీతి మూలముగా కలిగెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 14వ వచనం, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును. ధర్మశాస్త్ర ప్రకారం ఉన్న వారసులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు. వీరు ఒకవేళ వారసులు వాళ్ళే అవుతారు, మనం అవ్వము అని అంటే ఏమవుతుంది? విశ్వాసము వ్యర్థమైపోతుంది, వాగ్దానము కూడా నిరర్ధకమైపోతుంది. వాగ్దానం ఎప్పుడు చేశాడు? ఆదికాండము ఆయన 12వ అధ్యాయంలో ఊరను ప్రాంతం నుంచి తీసుకుని వస్తున్నప్పుడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హెబ్రీల్ని ఇద్దరిని అంటారు. 2 రకాలుగా చెప్తుంది బైబిల్ ప్రకారంగా, హిస్టారికల్గా చూస్తే. ఒకటి ఏంటంటే షేము, ఆ నోవా సంతానమైనటువంటి షేము నుంచి
వచ్చిన వాడైనటువంటి ఏబేరు సంతానంగా ఉన్నటువంటి హెబ్రీయుల్ని, ఏబేరు వంశపు వారిని హెబ్రీయులు అని అంటారని, అలాగే నది దాటి వచ్చిన వాడిని హెబ్రీయుడు అంటారని 2 రకాలుగా ఇక్కడ చెప్పబడతాయి. ఒకటేమో ఏబేరు సంతానము హెబ్రీలని, ఇంకోటేమో నది దాటి వచ్చారని, యూప్రిటిస్ నది దాటి వచ్చాడు ఆయన మెసొపొతేమియా ప్రాంతం నుంచి నది దాటి వచ్చాడు కాబట్టి హెబ్రీయుడు అని చెప్పబడుతుంది. రెండు వివరణలు ఉన్నాయి. ఈ 2 కూడా చెబుతూ ఉంటారు బైబిల్ స్కాలర్స్. ఏదైతేప్పటికీ ఇక్కడ హెబ్రీయుడిగా మనం అబ్రహాం గారిని చూస్తాము. ఇక్కడ హెబ్రీయులో రాసినటువంటి పత్రిక ఉంది. ఈ పత్రిక ఎవరు రాశారో ఏంటో కూడా బైబిల్ చెప్పలా, కానీ బైబిల్ మొత్తం రాసింది పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తుల ద్వారా రాయించాడే తప్ప వారి శక్తి కొరకు రాసింది కాదు. ఇది దేవుని కార్యాలు ఇందులో పొందుపరచబడ్డాయి. అలాగే ఈ హెబ్రీలు రాసిన పత్రిక ఎవరు రాశారన్నది చెప్పకపోవడం గల కారణం ఏంటంటే, హెబ్రీలు రాసిన పత్రిక అందరూ కూడా నిత్యత్వానికి వెళ్ళే వాళ్ళ యొక్క లిస్ట్ ఉంటుంది ఇందులో మనం కూడా ఉండాలంటే, నిత్యరాజ్యం గురించి ఎదురు చూసేవాళ్ళం అయితే మనము కూడా ఇందులో ఉంటాము. ఉండాలనే కోరికతోటి ఉన్నాం కాబట్టి ఈరోజు మాట్లాడుకుంటున్నాము. లేకపోతే లేని వారు దీని గురించి వివరించరు, దీని గురించి మాట్లాడరు, దీని గురించి పరిశీలించి తెలుసుకోరు. ఎందుకంటే నిత్యరాజ్యంలో మనం ఉన్నామా, నిత్యరాజ్య ప్రయాణంలో మనం ఉన్నామా లేదా అనేది తెలుసుకున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. లేని పక్షంలో ఈ లోకస్తులు లోకంలో సంపాదించుకుంటూ ఇదే జీవితం ఇంక లేదు, ఈ జీవితం తప్ప ఇంకోటి మరో జీవితం లేదు అంటే, జీవితం అంటే మరలా పుడతాం అని కాదు, ఆత్మ జీవింపబడదు, ఇక్కడతోటి పునరుద్ధానం లేదు, తిరుగులేస్తాము, చనిపోతాము తప్ప తర్వాత ఏమవుద్దో మనకు తెలియదు అన్న వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు. ఈ విషయాలు కేవలం అర్థమయ్యేది ఎవరికంటే నిత్యరాజ్యం గురించి నిరీక్షిస్తున్నటువంటి, శ్రమ పడుతున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి, ఆయన మాట ప్రకారం అన్ని వదులుకున్న వారికి, ఆయన వాక్కుని నమ్ముతున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. మృతులను సజీవులనుగా చేయువ దేవుడు పట్ల, పునరుద్ధాన శక్తి పట్ల విశ్వాసం కలిగినటువంటి వారికి ఈ యొక్క హెబ్రీలు రాసిన పత్రిక అర్థమవుతుంది. వారికి ఇది బలాన్ని, బూస్టును మామూలుగా బూస్టింగ్ చాలా విపరీతంగా ఇస్తుంది. ఈ బూస్టింగ్ ఎంత బూస్టింగ్ కాదు, అంత ఇందులో బూస్టింగ్ ఉంటుంది. అంత శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇస్తాడు. అంటే ఇరుకు ద్వారం అయినా సరే ఆ ద్వారంలో చాలా చక్కగా వెళ్ళగలుగుతాము, చాలా బలంగా ఉంటాము, చాలా ధైర్యంగా సాహసోపేతంగా ఆయనతో కలిసి మనం నడుస్తాం. మీరు చూసినట్లయితే అబ్రహాం దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నీతిమంతుని యొక్క సంతానముగా ఆ మృతులను సైతము సజీవులుగా చేయగలడు దేవుడు అన్న విశ్వాసం కలిగినటువంటి మనము కూడా ఆయన సంతానం అవుతున్నాము. అలాగే ఇది విశ్వసించిన వారు కూడా అదే సంతానం అవుతారు. అది యూదులైనా ఇశ్రాయేలైనా సరే ఈ మార్గం గురించి రావాల్సిందే. ఈ విధమైనటువంటి విశ్వాసం వారు కలిగి ఉండవలసిందే. పునరుద్ధాన విశ్వాసంలో నుంచి వారు రావాల్సిందే. సంపూర్ణ మార్గంలోకి వెళ్ళాలంటే మన వెనకాల వాళ్ళు ఉండాల్సిందే. మొదటి వారు కడపటి వారు ఒగుదురు, కడపటి వారు మొదటి వారు ఒగుదురు. ఇప్పుడు వీరు మొదటి వారు, ఇప్పుడు ఏమయ్యారు? కడపటి వారయ్యారు. కడపటి వారు అయినటువంటి మనం మొదటి వారమయ్యాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? దేవుడు తన కనికరం చొప్పున జరిగిస్తున్నాడు. అది ఆయన కనికరం. అది ప్రతి ఒక్కరిని కూడా అవిధేయత స్థితిలో ఉంచేశాడు ఆయన. ముంచేయడం కాదు, ఉంచాడు. ప్రతి ఒక్కరం కూడా అవిధేయులుగా ఉన్నాము. అవిధేయత స్థితిలో ఉంచడం గల కారణం అంటే ఆజ్ఞలు ఉన్నాయి. మనం ఒకటి గుర్తుపట్టాలి, ప్రతి ఒక్కరికి మనకు ఆజ్ఞలు ఉన్నాయి. రోమిలు రాసిన పత్రిక 11:32. రోమిలు రాసిన పత్రిక 11:32. అందరి ఎడల కరుణ చూపవాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసి వేసి బంధించి ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు అందరి ఎడల కరుణ చూపాలని, అది యూదులని, ఇశ్రాయేలులని, లేకపోతే అన్యజనులని ఏమీ లేదు, అందరికి ఎడల ఆయన కరుణ చూపాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఈ అవిధేయత స్థితి ఏంటన్నది మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఆజ్ఞ, తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏదేను తోటలో అన్ని ఫలాలు ఉన్నాయి, సర్వ సమృద్ధి ఉంది, కానీ 2 వృక్ష ఫలాలు మాత్రం మీరు తినకూడదు అని చెప్పాడు ఆయన. మీరు తిను దినమున, అంటే మంచి చెడులు ఫలం ఉన్నది కదా, తిన్ను దినమున మీరు చచ్చెదరు అన్నాడు ఆయన.
వారు తిన్నారు. అది తినటం వల్ల చనిపోయారంటే చావలా, కానీ ఆత్మీయ స్థితి నుంచి వారు ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఆత్మదేవునితో ఉండాల్సినటువంటి సఖ్యత వారు తప్పిపోయారు. అన్ని ఫలాలు ఇచ్చినటువంటి ఆయన ఒక్క ఫలమే ఎందుకు తినొద్దని చెప్పాడు? మంచి చెడు నుంచి తెలివినిచ్చే ఫలాన్ని తినొద్దని ఎందుకు చెప్పాడు? ఒక అవిధేయత స్థితి, అంటే ఆజ్ఞ పెట్టాడు. ఆ ఆజ్ఞను వినియోగించుకుంటే విధేయత స్థితి అవుతుంది. అంటే ఆ చెట్టు పెట్టకుండా ఉంటే విధేయులుగానే ఉన్నట్టుంటారు. ఆజ్ఞ లేకపోతే ఏమవుతుంది? అందరూ విధేయులే. ధర్మశాస్త్రం లేకపోతే ఏమైంది? అందరూ పరిశుద్ధులే. ఇప్పుడు చట్టం ఉందండి, ఈ నేరం చేస్తే ఇది ఇది అని చెప్పి దేనికి రాయబడుతుంది? చేయకూడదు ఆజ్ఞ. అది నువ్వు ఆజ్ఞను అతిక్రమించకూడదు. అది దేనికి? సర్వమానవాళి యొక్క యోగ్యత కొరకు, సర్వం అందరూ కూడా సమానంగా ఉండాలని, అందరు కరెక్ట్గా ఉండాలని ఆజ్ఞ పెట్టిన దేవుడు ఉద్దేశం అది. అదే ఆజ్ఞను కొనసాగుతున్నటువంటి రోజుల్లో మనం చూస్తున్నాం. రాజ్యాంగమే కానీ, చట్టమే కానీ ఏం చెప్తుంది? ఇది మీరితే దీనికి ఇంత పనిష్మెంట్ ఉంటుందని. అది పనిష్మెంట్ ఉంటుందని చెప్పడం తప్ప కాదు. అవిధేయత అంటే విధేయత చూపించాలి. ఇది అవిధేయతగా కనిపిస్తుందేమో కానీ విధేయులుగా మీరు ఉండాలి. ఈ చట్టానికి లోబడాలి. అందుకనే దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో, అంటే చట్ట పరిధిలో ఉంచాడు. మనందరం కూడా చట్ట పరిధిలో ఉన్నాము. అది ఎవరైనా సరే, అది ఇశ్రాయేలు ప్రజల, క్రైస్తవుల, బయట వారా, అందరూ కూడా అవిధేయత స్థితిలో ఉంచాడు. అందరి ఎడల కరుణ చూపాలని. చట్టాలు దేనికి ఉంది? సమాన హక్కులు అందరికీ ఉండాలని. ఈరోజు సమాన హక్కులు లేవు. ఇది మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మార్చి చెల్లాలంటున్నారు. చట్టం ఏం చెప్తుంది? ఎక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు. చట్టం ఎవరి చుట్టం కాదు, అందరూ సమానమే. ఎందుకు చెప్తుంది అది? చట్టం అందరికి వర్తిస్తుంది. ఒక్కడున్నాడా, 10 మంది ఉన్నారా కాదు. మెజారిటీ కాదు, ఇక్కడ మైనారిటీ కాదు. చట్టం అందరిని సమానంగా చూడాలి. బైబుల్ చట్టం అది. లోక చట్టాన్ని చక్కగా అమలు చేస్తున్నారు, దానికి శిక్షలు వస్తున్నాయి. బైబుల్ చట్టానికి ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి ఏం కావట్లా, టిల్ ది ఎండ్ అయినప్పుడు కానీ అది దానికి ఉన్నటువంటి శిక్ష ఒకటే. శిక్షలోకి వెళ్ళకూడదని దేవుడు మాట ఇస్తే నెరవేర్చేవాడే. కాబట్టి అవిధేయత స్థితిలో అందరినీ మూసి బంధించి ఉన్నాడు అంటే మన చట్ట పరిధిలో ఉన్నామని అర్థం. అది ఎవరైనప్పటికీ, అందుకే ఇక్కడ రాశాడు 11వ అధ్యాయం 28 నుంచి ఉన్నటువంటి వచనాల్లో మనం చూడొచ్చు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. పౌలు గారు యూదుల విషయమే చెప్తున్నాడు అన్యజనులకి. సువార్త విషయం అయితే వారు, అంటే యూదులు, మిమ్మును బట్టి, అన్యజనులని మిమ్మును బట్టి శత్రువులు గాని, వారు నాకు శత్రువులు అయితే అవ్వచ్చు. ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. దేవుని యొక్క ఏర్పాటు బట్టి అబ్రహాముకు చేసినటువంటి దాని ప్రకారం ప్రియులై ఉన్నారు. ఓకే, వాళ్ళంతవరకు ప్రియులై ఉన్నారు. దాన్ని బట్టి వారిని గురించి మనం అనుకోవచ్చు.